అరే బావా, ఉమ్, ఈ రోజు వంకర వట్టకాయ స్వామీజీ అని చెప్పి ఒక స్వామీజీని కలిసి మన బాధలన్నీ చెప్పుకున్నాను రా. ఆ, ఆయన ఒక మంత్రం చెప్పారు. అది మన ముగ్గురం చెప్తే మన వీడియోస్ ఇంకా వైరల్ అవుతాయంట. అవునా? ఇప్పుడు సబ్స్క్రైబర్లు చెప్తారు అవన్నీ నమ్మేమంటే నీ ఫేస్ లాగే నువ్వు కూడా కన్నాలు వేసుకొని బతకగలరా అని చెప్పి ఏటో నువ్వు. ఏ సరే సర్లే, నమ్మన్రా. సర్లే, ఎందుకు ఆ మంత్రం ఏంటి చెప్పు. కానీ కానీ ఓం ఆ, ఓం భీమ్ ఆ భీమ్ బుష్. బుష్. ఇది నేను ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడో కాదు, ఇప్పుడు చూస్తున్నట్టు ఉంటది. టీజర్ వచ్చింది, చూద్దాం. పెట్టు. గాయ్స్, ఇది ఓం భీమ్ బుష్ అనే టీజర్ వీడియో. లెట్స్ స్విమ్ ఇన్ టు ద వీడియో. స్విమ్ చేద్దాం. రే బా, స్కిప్ కొట్టే యాడ్ ఎందుకు ఇప్పుడు? ఇందాల నుంచి అదే ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. హార్పిక్ లోని మందంగా ఉండే ఫార్ములేషన్ పసుపు మార్కులను 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేసి మీకు ఇస్తుంది ఒక శుభ్రమైన మెరుస్తుంది. నీ అబ్బా, కాదు యాక్చువల్లీ గైస్, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా సేమ్ ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారో నేను కూడా ఎలా రియాక్ట్ అయ్యారు. నిజంగానే నేను స్కిప్ కొట్టాను తెలుసా. ఈ అమ్మ యాడ్ ఏంట్రా నేను skip అవ్వట్లేదు కొట్టాను. అది. నేను skip నేను కొట్టాను. కొట్టలే, నేను కొట్టలేను. అది యూట్యూబ్ ప్రీమియం. ఆ, మీరు పెద్దోళ్ళు. టాయిలెట్ యాడ్ అవుతుందిరా. మీరు తీసుకోండి. హార్పిక్ 10x ఛాలెంజ్. యాడ్ అవుతుందండ్రా. ముగ్గురు కాంబో అదిరిపోద్ది అసలు. ఇందు మూలంగా మన భైరవపురం ప్రజానికానికి తెలియజేయండి ఏమనగా, ఒక్క నిమిషం వాల్యూమ్ తగ్గిస్తాను. అలా ఫ్రేమ్ అలాగే ఉంచు. ఎటు సొల్యూషన్స్ ఏదో ఉంది, ఏంటది? నో మ్యాజిక్, నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. మన జీవితాల్లో వెలుగు నింపడానికి ముగ్గురు సైంటిస్టు సిటీ నుంచి విచ్చేశారు. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ హుషారు. మీరు చూసే ఉంటారు. బ్యాంగ్ బ్రోస్ A to Z సొల్యూషన్స్. బ్యాంగ్ బ్రోస్ అంటే ఏంటో తెలుసా? ఆడియన్స్ టు డైరెక్టర్. ఆటగాడమే అన్న డైరెక్టర్ చేస్తారు మన వాళ్ళు. గాయస్, మీకు బ్యాంగ్ బ్రోస్ అంటే ఏంటో తెలిస్తే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఐ నో ఓన్లీ చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, నో బ్యాంగ్ బ్రోస్. అదే కదా. ముగ్గురు సైంటిస్టు సరే నటించండి రా. అయినా ఎవరు నువ్వు? ఐఎమ్ డాక్టర్ క్రిష్. కరోనా టీకాలు వేసేవాడు కదా? డాక్టర్ సైంటిస్ట్. ఎట్లా మార్చాడు డాక్టర్ సైంటిస్ట్. కరోనా టీకాలు వేసేవాడంట. ఆవిడ చూడండి లాస్టింగ్. ఏం కష్టం వచ్చింది మీకు? నాకు ఒక మగ పురుషుడు అవ్వ అదిరిపోద్ది ఇది అసలు. నేను ఆ మగ పురుషుడు. అరే విక్కీ, నువ్వే. అంటే నేను ఇక్కడ చూడు, ఇక్కడ చదువు. Degrees అక్కర్లేదు, కింద స్థాయి వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. అబ్బో, ప్రసాద్ ఐమాక్స్ Critics. అరే నువ్వు పెద్ద పిసిమిస్ట్ లో ఉన్నావురా. ప్లీజ్ లీవ్ యువర్ మైండ్ అట్ హోమ్. మెంటల్ బ్రెయిన్స్ అట్ హోమ్ మెంటల్ అదే. మూవీ. మాలాపూర్ ఫిల్మ్ ఫెస్టివల్. ఐ ఫౌండ్ బార్బీ డాల్ రా. డాల్స్ కాదురా, బాగా అవి చేతబడి సామాన్లు. వినయ్ దెన్ వేర్ ఇస్ ద ట్రెజర్ రా మామా? జింగా. ఆ హీరోయిన్ తీసుకొచ్చాడు, మళ్ళీ హుషార్లో హీరోయిన్ తీసుకొచ్చాడు. అదంతా పక్కకు పెట్టు. నాకున్న ఒకగానొక్క చెడ్డి వేసుకొని దాంట్లో ఉచ్చబోసి పండుకుంటావారా? సిగ్గులేదారా నీకు? అంటే నువ్వు డైలాగ్ నీ గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి. ఊగిసలాడుతున్నాయి. గుప్త నిధులు అంటున్నాడా? యు మీన్ హిడెన్ జెమ్స్? ఎస్, హిడెన్ జెమ్. బాగుందన్న, చాలా బాగుంది అసలు. బాగుంది ఏంట్రా, చాలా బాగుంది అసలు, మామూలుగా లేదు అది. లైక్ అంటే ఇంకా టీజర్ అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఈ ముగ్గురు ఉన్నారు అని అంటే మాత్రం ఇట్స్ లైక్ హిలేరియస్. వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ మనం చూసాం, చాలా బాగుంటది. బ్రోచవారా అది ఒక ఫెంటాస్టిక్ మూవీ అది. అవును, చాలా బాగుంటది అది. అండ్ బట్ డైరెక్టర్ ఇట్సెల్ఫ్ మంచి పొటెన్షియల్ డైరెక్టర్ రా. నాకు హుషారు నచ్చింది. ఎందుకు కానీ అప్ టు సమ్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ ముందు ఈ బ్రో కామెడీ అవన్నీ ఆల్రెడీ మన వాళ్ళు తీస్తారు. అర్జున్ రెడ్డి అవని, లేదంటే దాని తర్వాత
ఏవో సినిమాలు వచ్చాయి ఇలా ఫ్రెండ్షిప్ బేస్డ్ ఫుల్ చిల్ అవుట్ బిహేవియర్ లాగా. అవును. ఈ నగరానికి ఏమైంది వచ్చినట్టు దీనికన్నా ముందు నాట్ రాంగ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆ జోనర్ లో మనం చూస్తాం కాబట్టి దీనికి అంత హైప్ రాలేదు. బై ద వే డెబ్యూటెంట్ కాబట్టి అంత స్కోప్ ఇవ్వలేదు, కానీ వచ్చింది సినిమా హిట్ అయింది, కానీ అంత స్కోప్ ఇవ్వలేదు. సరే, ఒక నిమిషం. యాక్చువల్లీ ఐ వాజ్ అబౌట్ టు టాక్ అబౌట్ దిస్. లైక్ ఇప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా ఎగ్జాక్ట్ గా విక్కీ మాట్లాడాడు. బట్ స్టిల్ థియేటర్స్ వాచ్ కన్నా అంటే లైక్ ఇప్పుడు నువ్వు హుషారు మూవీ పెట్టుకొని నువ్వు చిల్ అవ్వాలని అనుకుంటే నువ్వు ఈ నగరానికి ఏమైందిలో ఎంత 100% ఎలా చిల్ అవుతావో అలాగే హుషారు మూవీ కూడా నువ్వు చిల్ అవుతావు. అవును. త్రూ అవుట్ క్యారెక్టర్ అంతా బాగుంటది, అంటే ప్రెసెంట్ లైఫ్ బాగుంటది. అదైతే ఆడ పాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఉమ్. ఎనీవేస్ మిస్టర్ హర్ష కొనుగంటి, ఆల్ ద బెస్ట్ బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో. ఆల్ ద బెస్ట్. ఇంకొకటి వచ్చేసరికి శ్రీ విష్ణురా. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కానీ బావా ఇదిగో ఊరు పెట్టుకో. రీసెంట్ గా మనోడిది సామర్థ్యం కానీ చాలా బాగుంటది. మనోడు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కానీ అన్ని బాగుంటాయి. దట్టు ఇంకొకటి ఏంటంటే బ్రోచెవర్ లెవెల్లో మనం వీళ్ళు ముగ్గురు కాంబో కూడా చూస్తాం ఆల్రెడీ. ఆ టైమింగ్ కూడా చాలా బాగుంటది. చూద్దాం ఈసారి ఇంకెలా తీసుకొస్తారో, ఎలా వస్తారో, ఇంకెంత కామెడీ టైమింగ్ ఉంటుందో చూద్దాం. టీజర్ వరకు అయితే చాలా హ్యాపీ కాదు, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నువ్వు చెప్పరా. అండ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూవీ వెళ్ళేటప్పుడు ప్లీజ్ కీప్ యువర్ బ్రెయిన్స్ ఎట్ హోమ్. ఎస్. నో మ్యాజిక్, ఓన్లీ లాజిక్. దట్స్ హౌ వి షుడ్ డూ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. బుర్రలు పక్కన పెట్టి ఉన్న మొత్తం ఎదుర్కొని చూస్తాం. అండ్ ఆల్సో కమింగ్ టు హీరోయిన్, సేమ్ హుషారులో ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ ని మళ్ళీ పెట్టాడని అంటే ఐ థింక్ హీ వాజ్ మోర్ ఆఫ్ క్రియేటింగ్ దట్ మ్యాజిక్ అగైన్ ఫ్రమ్ హుషారు. అండ్ హుషారు గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే ఇట్స్ లో బడ్జెటెడ్ మూవీ. నలుగురు కొత్త హీరోల్ని తీసుకొని మూవీ వర్కౌట్ అయ్యిందా లేదా థియేట్రికల్ గా అనేది ఐ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఇప్పటికీ చూస్తే ఆ మూవీ చాలా ఫ్రెష్ గా ఉంటది. ఆ కెచ్చల కామెడీ అయినా సరే బాగుంటది, అంతా బాగుంటుంది. చూద్దాం దీనికి ఎస్పెషల్లీ బూమ్ కబూమ్. అందుకే అన్న బూమ్ కబూమ్. సో ఆల్ హార్ట్స్ టు ది రాహుల్ రామకృష్ణ, శ్రీ విష్ణు and as well as ప్రియదర్శిని. అండ్ ఆల్సో లైక్ కమింగ్ టు మూవీస్, ఆ డైలాగ్ నేను కాకుండా మా విక్కీ గారు చెప్తే చాలా బాగుంటది. విక్కీ అందుకురా. మొన్న ప్రశాంత్ వర్మ కూడా చెప్పాడు అదే డైలాగు, టీఎఫ్ఏ బాగుండాలి, టెక్నీషియన్స్ బాగుండాలి అన్నట్టు. సో ఇప్పుడు మన యూట్యూబ్ ఇండస్ట్రీలో మనం స్టార్ట్ చేస్తున్నాం. నాకు తెలియదు, నేను ఆ వీడియో చూస్తే నేను షాక్ అయ్యాను. టీఎఫ్ఏ బాగుండాలి, రబ్బా కనెట్స్ బాగుండాలి. అంతే. Do like the video? Please comment down anything which you like in this video and subscribe to